నమస్తే. బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. చిన్న తరహా సాగునీటి కాలువలు ప్రాజెక్టు నిర్వహణ పనుల పర్యవేక్షణకు డ్రోన్లు వినియోగిస్తామని వెల్లడించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కార్యకర్తల బలమే తెలుగుదేశం పార్టీ పునాది, పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం. ఉద్యోగ కార్మికులకు హాని చేసే లేబర్ కోర్టు రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు, కార్మిక కర్షక సంఘాల హెచ్చరిక. నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని వెల్లడించిన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. చిన్న తరహా సాగునీటి కాలువలు ప్రాజెక్టు యాజమాన్య నిర్వహణ పనులు పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగిస్తామని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. 10 లక్షల రూపాయల లోపు పనులకు నీటి వినియోగదారుల సంఘాల సమైక్యలతో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజయవాడ జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయం నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాజెక్టులు, పంట కాలువల యాజమాన్య నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు 344.39 కోట్లు విడుదల చేశారని చెప్పారు. ఈ నెలాఖరులోగా 10 లక్షల రూపాయల లోపు పనులను సాగునీటి సంఘాలు చేపట్టవచ్చని అన్నారు. డ్రోన్లతో పర్యవేక్షణ, గుర్రపడక తొలగించడం, మందులు చల్లడం వంటి పనులు చేపట్టాలన్నారు. కార్యకర్తల బలమే తెలుగుదేశం పార్టీ పునాది అని పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. ఆకివీడు కేంద్రమైన ఆకివీడు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే ఎర్రగమకృష్ణరాజు ఆధ్వర్యంలో ఉండి నియోజకవర్గ మినీ మహానాడు నిర్వహించారు. తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు, జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ రాజశేఖరం మాట్లాడుతూ ప్రభుత్వం దాతల సహకారంతో పంట కాలువల ప్రక్షాళన చేపట్టి ఉండి నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు RRR చేస్తున్న కృషిని కొనియాడారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ రాజశేఖర్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కొత్త నాగబాబు, ఆకివీడు కాళ్ల మండలాల పార్టీ అధ్యక్షులు మోటుపల్లి రామప్రసాద్, జీవి నాగేశ్వరరావు, కొత్తపల్లి నాగరాజు, గుట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు, బల్ల వెంకటరావు, గంధహోమ, తోట ఫణిబాబు, బి సరళ, కె రూత్కళ, ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ కూడా నిధులతో కాకుండా 170% ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆయన చెప్తే CSR గ్రాంట్లు అవ్వచ్చు, దాతలు అవ్వచ్చు, అందరినీ కూడా మోటివేట్ చేసి, నాకు తెలిసింది కుప్పం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతమందిని దండినట్టుగా CSR నిధులు కానీ దాతలను కానీ మరి ప్రోత్సహించి ఉండరు. ఈ రాష్ట్రంలోనే ఉండి నియోజకవర్గం దాంట్లో నెంబర్ 1 నియోజకవర్గం ఖచ్చితంగా మనం చెప్పవాలి. ఎందుకంటే స్కూల్స్ విషయంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 34 హై స్కూల్స్ ఉన్నాయి. 90% హై స్కూల్స్ ఆల్రెడీ దాతలతో బిల్డింగ్లు కట్టడం కానీ, అందులో మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ అన్ని స్కూల్స్కి ఆల్రెడీ ఆయన చేసేది 1 yearలో. అలాగే హాస్పిటల్స్, నేను ఇప్పుడు వస్తుంటే ఆకివీడు కాలగొట్ట వస్తుంటే డ్రైన్స్ అవుతున్నారు. అది కూడా రైతులు సహాయంతోనే. నాకు తెలుసుండి ప్రాజెక్ట్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి O&M గ్రాంట్ 2 కోట్లు మాత్రం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అది మన గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఒక గురపటెక్కడ తీసిన పాపాన పోలేదు గత ప్రభుత్వం. మరి 5 సంవత్సరాల్లో పేరుకుపోయిన కోడికలు తీయటం అంటే ఇంచుమించుగా 30-40 కోట్లు అవుతుంది. ఈ నియోజకవర్గంలో అంత ఖర్చు అవుతుంది. అలాంటిది మరి RRR గారి ప్రోత్సాహంతో కాలువలను బాగు చేస్తున్నారు. అభివృద్ధి చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మనం కొన్ని అలవాట్లు పడిపోయి ఉంటాం. మన ఇల్లు చక్క పెట్టుకుంటాం తప్ప మన ఇంట్లో ఉన్న చెత్తని పక్కింట్లో అయినా చూస్తాం. అది మానవ సహజం. జనరల్గా అందరూ కూడా అలాగే ఆలోచిస్తాం. కొన్ని అలవాట్లు పడినప్పుడు ఈ కొత్త డెవలప్మెంట్ విషయంలో జీర్ణించుకోవడం కష్టం. కానీ మనం అలవాటు పడాలి. ఎందుకంటే తెలుగుదేశం అనేది ఒక ప్రభంజనం, మనందరికీ తెలుసు. ఆ రోజు 1982 మార్చి 29న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టిన ముహూర్త బలం ఈ రోజుకి కూడా మరి ఎంతో మంది దుష్ట శక్తులు కానీ, చాలా మంది పార్టీని లేకుండా చేద్దామన్న వ్యక్తులు ఈ భూమి మీద లేకుండా వెళ్ళిపోయారు. కానీ పార్టీని మట్టికి ఏమీ చేయలేని పరిస్థితి. దానికి ఒకే ఒక కారణం
మీ అందరూనే కార్యకర్తల బలమే ఈరోజు తెలుగుదేశం పార్టీకి పునాదులు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఉన్న పరిస్థితి చాలా మంది 82లో పార్టీ పెట్టినప్పుడు చాలా మంది పెద్దలు ఈ రోజు కూడా ఉంటారు. ఉండి నియోజకవర్గం ఎక్కడో ఉంటుందని, కానీ మేము చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు చూస్తాం, కానీ ఇప్పటికే ఉండి నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే టాప్ లో ఉంది. ఎందుకంటే మనం ఏదైతే కార్యక్రమాలు మనకి చేస్తానని గత ఎన్నికల్లో నేను దాదాపుగా 4 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి పరిశీలితులుగా ఉన్నాను. అనేక ఒడిదుడుకులు, ఇబ్బందులు, అనేక కష్ట నష్టాల మధ్య గతంలో అధికారం లేనప్పుడు మనకి ఇక్కడ శాసనసభ్యుడిగా జిల్లా పార్టీ అధ్యక్షులు రామరాజు గారు ఉన్నప్పుడు అనేక బాధలు పడుతూ ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ మారకుండా ఇక్కడ కార్యకర్తలకు అండగా ఉండడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పతనాన్ని శాసిస్తూ పోరాటం చేసిన రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వడం జరిగింది. కార్యకర్తలంతా కూడా ఇక్కడ నాయకుల పార్టీ కాదు, కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ. రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇచ్చిన మరుక్షణం ఇక్కడ ఇంతవరకు లేని విధంగా దగ్గరగా 60,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిపించుకున్నాం. ఆయన ఎన్నికల ప్రచారంలో మనకు గ్రామాన నియోజకవర్గానికి అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా ఆయన ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా అయిన 6 నెలల్లోనే ఆయన ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు మన రఘురామకృష్ణరాజు గారు. మీరు ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రకంగా వస్తే మీరు దూరంగా ఉంటారు, అలాగా త్రిపురారి గారి దగ్గర కూడా ఆ టైప్ లో చూస్తారు. మీరు అలా చూడద్దు. దయచేసి మీరు వెళ్ళండి. మీరు చిన్న కార్యకర్త కూడా ఆయన ఇంటికి వెళ్ళండి, మీ సమస్యలు చెప్పండి. ఆయన చాలా క్లారిటీగా మీకు చెప్తాడు. అన్ని కూడా ప్రతిదీ ఆలోచిస్తాడు ఆయన. మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా. మీరు ఎల్లగాడు కూర్చుని మా పని అవ్వలేదు, ప్రసాద్ చేయలేదు, లేదా వెంకట్రావు చేయలేదు, ఈ గొడవలు ఎక్కువ అయిపోతున్నాయి. ఈ మాతో చెప్పండి, కానీ ఆయన దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోండి. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆయన చెవులో పెట్టండి మీ యొక్క సబ్జెక్ట్ని. కానీ ఒక్కసారి వెళ్ళినప్పుడు ఒక సబ్జెక్ట్ చెప్పండి. ఒకేసారి 4-5 సబ్జెక్టులు మట్టికి ఆయన చెప్పకూడదు. ఆ సబ్జెక్ట్, మీరు చెప్పిన సబ్జెక్ట్ని మీరు బయటకు వచ్చి లోపు క్లియర్ చేసి పంపుతాడు ఆయన. ఇది మట్టికి మీరు అందరూ అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మీ గ్రామ సమస్యలు ఉన్నాయి, వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి, ఏదైనా సరే మీరు ఆయన దగ్గరికి వెళ్ళి స్వయంగా మీరేంటంటే మనం ఒక ఐకాన్ చూసి మనం భయపడిపోయి దూరంగా ఉంటున్నాం. అలా కాదు. మీరు ఆయన మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఒక్కసారి వెళ్ళి మాట్లాడితే మీకు అన్ని పనులు అయిపోతాయి. కింద మీరు ఒక్క నిమిషం ఆలోచించి ఆయన దగ్గరికి వెళ్ళండి. నా మాట నన్ను దయచేసి మీరు అందరూ. ఉద్యోగ కార్మికులకు హాని చేసే లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదని కార్మిక కర్షక సంఘాలు హెచ్చరించాయి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరావు మాట్లాడుతూ ఉగ్రవాద చర్యలను నిరసిస్తూ కార్మిక సంఘాలు తలపెట్టిన మంగళవారం జరగాల్సిన సమ్మెను కేంద్ర కార్మిక సంఘాలు వాయిదా వేశాయని, జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె జరపాలని నిర్ణయించామన్నారు. దేశంలో కష్టజీవులు, కార్మికులు, ఉద్యోగులపై మోడీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని, దానిని లేబర్ కోడ్ల రూపంలో ప్రజలపై రుద్దుతుందన్నారు. సంఘాలు పెట్టుకోవడంలో, కనీస వేతనాలు సాధించుకోవడంలో, పని భద్రతను తెచ్చుకోవడంలో ఉన్న చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తేవడం దుర్మార్గమన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా రూపొందించిన లేబర్ కోడ్లు రద్దయితే తప్ప సమస్య పరిష్కారం కాదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రం, బీజేపీ ప్రభుత్వం రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు, కార్మికులతో పాటు అన్ని తరగతుల ప్రజానీకాన్ని మోసం చేస్తుందన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరకు చట్టం చేస్తామని వాగ్దానం చేసి అమలు చేయలేదని అన్నారు. నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని, చాప కింద నీరులా అమలు చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ధరలు తగ్గిస్తామని చెప్పి తగ్గించకుండా మాయమాటలు చెబుతుందన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో అన్ని తరగతుల ప్రజానీకం పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు నాయకులు ఇంజేటి శ్రీనివాస్, ఎం ఆంజనేయులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చెల్లబోయిన వెంకటేశ్వరరావు, డైగల్ నాగేశ్వరరావు, కలిపిండి సత్యనారాయణ, కురిటి సోమేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు. ఉన్నటువంటి అనేక కులాలు, మతాలు, ప్రాంతాలు ఏవైనా సరే మనందరం ఒక్కటే అనే నినాదాన్ని అఖిల భారత కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు గుర్తించి ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో దాన్ని శాంతి వాతావరణం వచ్చాక మనం చేయాలని జూలై 9కి ఈరోజు వాయిదా వేయటం జరిగింది. అయితే జూలై 9న జరిగే సమ్మెని మనందరం కూడా జయప్రదం చేయాలి. అదే కాదు, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ,
మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ప్రజలపైన భారాలు వేస్తూ ప్రజలను ఈరోజు ఉపాధి లేకుండా చేస్తూ కార్పొరేట్లకు సంపద పెంచే కార్యక్రమాల్ని చేస్తూ ఉన్నారు. అందుకు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజానికం, అది ఉద్యోగులు అవ్వచ్చు, కార్మికులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, అనేక మంది ప్రజలు 180 మంది ప్రజలు ఈ దేశానికి సంబంధించిన సంపదని సృష్టించే వాళ్ళు. వీళ్ళు సంపద సృష్టించే వీళ్ళ పొట్టగొట్టి ఈ సంపదనంతా కూడా కొద్దిమందిగా ఉన్నటువంటి కార్పొరేట్లకు కట్టబెట్టే మోడీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమ్మెకు పిలిపోవడం జరిగింది. కానీ ఈరోజు దేశభక్తులు మేమే అని ఈరోజు చెప్తా ఉన్నారు. ఈ దేశాన్ని కాపాడే శక్తి ఒక మోడీకే ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు చెప్పే ఈ దేశానికి మోడీ కార్పొరేట్లకు సంపదను కట్టబెట్టే శక్తి ఉంది తప్ప ఈరోజు కార్మికులు, ఉద్యోగులు, ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరూ పుట్టగొట్టి ఈరోజు కార్పొరేట్లకు కట్టబెడతా ఉన్నారు. వాళ్ళ సంపద పెరుగుతూ ఉంది. కరోనా కాలంలో వాళ్ళ సంపద పెరిగింది, కార్మికులు ఎక్కడా కూడా లేవు. ఈరోజు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కాలరాసి ఈరోజు కార్పొరేట్లకు చుట్టాలుగా మార్చినటువంటి వ్యక్తి ఈ మోడీ. అందుకే వీటిని వ్యతిరేకిస్తా ఉన్నాం. మన దేశంపై పాకిస్తాను తీవ్రవాదుల్ని ప్రేరేపించి యుద్ధం చేయడాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధ వాతావరణ సమయంలో సమ్మె చేయడం కరెక్ట్ కాదు. దేశంలో ఉన్నటువంటి ప్రజానికి ఐక్యంగా ఈ యుద్ధాన్ని వ్యతిరేకించాలని అఖిల భారత కార్మిక సంఘాలు సమ్మె జూలై 9కి వాయిదా వేసుకోవడం జరిగింది. అయితే మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ గారు మన దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద, కార్మికుల మీద, ఉద్యోగుల మీద యుద్ధం ప్రకటించారు. 28 కార్మిక చట్టాలని రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారు. కార్పొరేట్ శక్తులకి ఎలాంటి నష్టం చేయకూడదని చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని తీవ్ర అన్యాయం చేసినటువంటి చట్టాలని సిఐటి తీవ్ర వ్యతిరేకిస్తుంది. ప్రధానమైనటువంటి ఈ లేబర్ కోడ్లు కార్మికుడు ట్రేడ్ యూనియన్ పెట్టుకునే హక్కుని హరిస్తుంది, కార్మికుడు పని భద్రతని హరిస్తుంది, ఉద్యోగ భద్రత ఉండట్లేదు, గ్రాడ్యుయేటీ బోనస్, ఇట్లాంటి చట్టాలన్నీ కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం తొంగలో తొక్కి పరిస్తుంది. అంటే ఈజీ ఆఫ్ ద డూయింగ్ పేరుతో, సులభతరమైన వ్యాపారం పేరుతో కార్మికులకి నిలుదోపిడీ చేసే చట్టాలని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జూలై 9న పెద్ద ఎత్తున సమ్మె చేయాలని అఖిల భారత సంఘాలు నిర్ణయించాయి. కాబట్టి ప్రజానీకం అర్థం చేసుకొని రానున్న రోజుల్లో సమ్మె జరుగుతున్నటువంటి సమ్మె పోరాటానికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.